తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లు పూర్తి చేసుకుంది. 45వ ఏట అడుగుపెట్టింది. చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 4.5 దశాబ్దాల ప్రయాణం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కానే కాదు. బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక కాలగర్భంలో కలిసిపోతున్న రోజులు ఇవి. అలాంటిది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయటం, భవిష్యత్తులో కూడా ఈ పార్టీ ఉంటుంది అని ప్రజల్లో నమ్మకం కలిగించడం చరిత్రలో నిలిచిపోయే విషయం. 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని హైదరాబాద్లో స్థాపించారు. ఆ పార్టీ పుట్టుకలోనే గొప్ప వైవిధ్యం ఉంది. 60 ఏళ్ల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించడం గొప్ప సాహసం అయితే, అప్పుడే పుట్టిన పార్టీలో సీనియర్లు ఉద్దండులను కాదని కొత్త వాళ్ళకి అంటే యువకులకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వటం, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం ఎన్టీఆర్కు మాత్రమే చెల్లింది. దేశ రాజకీయ సమీకరణాలని టీడీపీ మార్చేసింది. 1983లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజనీర్లు, 128 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. రాజకీయాల్లో విద్యావంతులు, దళితులు, బీసీలు, ఇతర వర్గాలకు ఆనాడే టీడీపీ సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. (1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని గవర్నర్ రామ్లాల్, నాదెండ్ల భాస్కర్ రావు కలిసి కూల్చివేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక మహా ప్రజా ఉద్యమాన్ని చవిచూసింది. తమకు కావాల్సిన నేతను తిరిగి నిలబెట్టుకునే ప్రజా చైతన్యం 40 ఏళ్ల క్రితమే తెలుగుదేశాన్ని చూపించింది. 44 ఏళ్లలో 21 సంవత్సరాలు టీడీపీ ప్రతిపక్షంలోనే ఉంది. అయినా దేశంలోనే అత్యంత వ్యవస్థీకృతమైన ప్రాంతీయ పార్టీగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ 44 ఏళ్లలో టీడీపీ ఎన్నో మార్పులు చూసింది, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది, కింద మీద పడింది. కాలంతో పాటు పసుపు రంగు వెలిసింది. ఆ పసుపు మాటున కొత్త రంగులు పుట్టుకొచ్చాయి. 1995లో ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కున్నారు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు. దేశ రాజకీయాల్లో ఇదో గొప్ప పొలిటికల్ కేస్ స్టడీ. కోట్లాది మంది ప్రజల మన్ననలు, హారతులు అందుకున్న ప్రజానాయకుడిని కుటుంబమే కూల్చివేసి, ఇంట్లోంచి గెంటివేసి పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్న దారుణమైన ఘటన చరిత్రలో మరే ఇతర పార్టీలోనూ జరగలేదు. మరే కుటుంబము ఇలా చేయలేదు. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు చనిపోయారు. తెలుగుదేశం చరిత్రలో 95 ఎన్టీఆర్ ప్రభుత్వం కూల్చివేత, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కుటుంబ కైవసం, ఎన్టీఆర్ మరణం ఇవన్నీ ఓ మాయని మచ్చలే. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇప్పుడు ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టి ఎంత భజన చేసినా ఆనాడు జరిగిన దారుణాన్ని చరిత్ర నుంచి తుడిచివేయలేరు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం పటిష్టమైన, వ్యవస్థీకృతమైన ప్రాంతీయ పార్టీగా రూపుదిద్దుకుంది. బహుశా ఎన్టీ రామారావు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీని ఇంత గొప్పగా మలిచేవారు కాదేమో. కాలానికి అనుగుణంగా టీడీపీ ఎన్నో మార్పులు చూసింది. అన్నింటికన్నా మిన్నగా అధినాయకులు, నాయకులు, వాళ్ళ కింద క్యాడర్, ఇలా ఓ వ్యవస్థీకృతమైన స్ట్రక్చర్ ఆ పార్టీకి తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడే. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కాంగ్రెస్ రెడ్ల పార్టీ అయితే దానికి వ్యతిరేకంగా పుట్టిన కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీ. శరీరం లోపల పైకి కనిపించకుండా అంతర్లీనంగా రక్తం, నరాలు ఎలా ఉంటాయో టీడీపీలోనూ కమ్మ సామాజిక వర్గం అలాగే పనిచేస్తుంది. పైకి బీసీలు, ఎస్సీలు, అన్ని కులాలకు ప్రాధాన్యత అంటూనే ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర కీలకమైన శాఖలన్నీ కమ్మ వాళ్ళకే ఉంటాయి. అలాగే 99% కమ్మ సామాజిక వర్గం పూర్తిగా టీడీపీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఇది ఆ పార్టీకి జీవనాడి లాంటిది. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఇంకా చెప్పాలంటే పాలిటిక్స్ చేయటం దేశానికి నేర్పింది టీడీపీనే. 44 ఏళ్ల ప్రయాణంలో టీడీపీ ఎన్నో సంక్షోభాలను చవిచూసింది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీ నుంచి విడిపోయి బీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగటం చరిత్ర చూసిన నిజం. కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. చిత్రమైన విషయం ఏమిటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రోడక్ట్సే. భవిష్యత్తులో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీ రూట్స్ ఉన్నవాళ్లే ఉంటారేమో.
చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతగా వ్యవస్థీకృతమైందో విలువల విషయంలో అంతగానే దిగజారిపోయింది కూడా. భారతదేశంలో ఎలాంటి రాజకీయ విధానం అంటూ లేకుండా అన్ని పార్టీలతోనూ అంటకాగి పొత్తులు పెట్టుకున్న పార్టీగా టీడీపీకి చెరిగిపోలేని మచ్చ ఉంది. బీజేపీ, సంజయ్ విచార్ మంచ్, సిపిఐ, సిపిఎం, జనసేన, టీఆర్ఎస్, చివరికి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోవటం టీడీపీ గొప్ప అవకాశవాద పార్టీగా ముద్రపడిపోయింది. 2009లో కాంగ్రెస్ను ఓడించేందుకు బద్ధశత్రువైన టీఆర్ఎస్ వామపక్షాలతో కలిసి చంద్రబాబు మహాకూటమి కట్టారు. 2018కి వచ్చే నాటికి టీఆర్ఎస్ను ఓడించేందుకు ఏకంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందో అదే కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం అత్యంత హేయం, చరిత్రాత్మక తప్పిదం కూడా. 2014లో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 2019కి వచ్చే నాటికి ఆ రెండు పార్టీలను నిర్లజ్జగా తిట్టిపోసింది. మళ్ళీ 2024 వచ్చే నాటికి అవే రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో కూటమి సర్కార్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు, తెలంగాణ విషయంలోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఆ తర్వాత ఏపీకి వెళ్ళిపోయి అక్కడ సీఎం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యేని కొనబోయి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. దీంతో టీడీపీ చంద్రబాబు హైదరాబాద్ని పూర్తిగా విడిచిపెట్టాల్సి వచ్చింది. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో పూర్తి అవకాశవాద పార్టీగా మారిందని, అధికారం కోసం దేనికైనా తెగబడుతుందని మచ్చ ఇప్పటికీ మిగిలి ఉంది. ఎందరో నాయకులు తెలుగుదేశాన్ని వీడి ప్రాంతీయ పార్టీలు పెట్టారు. ఒక్క కేసీఆర్ మాత్రమే అలా బయటకు వెళ్లి ప్రబల రాజకీయ శక్తిగా అవతరించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ, దేవేంద్ర గౌడ్, ఇంద్రారెడ్డి, లక్ష్మీ పార్వతి, ఇలా ఎందరో పెట్టిన పార్టీలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. దానికి కారణం తెలుగుదేశం అత్యంత బలమైన వ్యవస్థీకృతమైన పార్టీ కావటం, కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఆర్థిక శక్తిగా నిలబడటం. అందువల్ల తెలుగు రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశాన్ని తుడిపివేయటం ఎవరికీ ఎప్పటికీ సాధ్యం కాని పని. తెలుగుదేశానికి మరో పెట్టని కోట, వెన్నుదన్నుగా నిలిచే మీడియా సంస్థలు. టీడీపీ పుట్టిన నాటి నుంచి మద్దతుగా ఉంది ఈనాడు, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఆ సంస్థల టీవీ ఛానల్స్తో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన మరికొన్ని టీవీ ఛానల్స్ టీడీపీని సొంత బిడ్డలా కాపాడుతుంటాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు కావాల్సిన బెనిఫిట్స్ పొందటం మాత్రమే కాకుండా ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భుజాలపై మోస్తాయి. భారతదేశంలో మరే ఇతర పార్టీకి ఇంత బలమైన మీడియా మద్దతు లేనే లేదు. తాను సొంతంగా మీడియా సంస్థ పెట్టకుండా కులం అనే ఒక్క ఆధారం ద్వారా 10 మీడియా సంస్థలను పెట్టించి వాటిని టీడీపీకి అనుబంధంగా పనిచేసేటట్లు స్ట్రక్చర్ చేయగలిగారు చంద్రబాబు. ప్రపంచంలోనే ఒక్క యూదులకు మాత్రమే ఇలా పొలిటికల్ పార్టీ, మీడియా, కులము లేదా జాతి, ఆర్థిక బలం మొత్తంగా కలిపి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి మాత్రమే ఇలా ఓ రాజకీయ పార్టీ, దానికి అంతర్లీనంగా ఒక కులం, మద్దతుగా మీడియా సంస్థలు, వీటితో పాటు బలమైన ఆర్థిక శక్తులు కలిసి పనిచేస్తాయి. 44 ఏళ్లుగా దేశంలోనే అత్యంత పటిష్టమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగటం వెనుక టీడీపీ సీక్రెట్ ఇదే. తెలుగుదేశం కూడా వంశపారంపర్య రాజకీయాలకు అనుగుణంగానే పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రేపో మాపో ముఖ్యమంత్రి అవుతారు. ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తిరుగులేని రాజకీయ శక్తిగా కొనసాగుతుందంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీకి ఉన్న పటిష్టమైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కుతుంది.